అల్లవరం మండలం ఎంట్రుకోన గ్రామంలో సాయి విశ్వాస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఎంట్రుకోన గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని సాయి విశ్వాస్ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో సుమారు 300 మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ గంధం విశ్వనాథ్ మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలను పాటించకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. భారీ వైద్య ఖర్చులు భరించి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమలాపురంలోని సాయి విశ్వాస్ ఆసుపత్రిలో వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పలు గ్రామాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సర్పంచ్ శ్రీనివాస్ ను అభినందిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్గన శ్రీనివాస్, తోట నరసింహారావు, ముత్యాల బాబీ, సచివాలయం సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తిక్కిరెడ్డి శ్రీనివాస్ గారు ఊరు అయిన ఎంట్రుకోన గ్రామంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ మధ్యన రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ మెడికల్ క్యాంప్స్ వల్ల జనాలకి ఒక అవగాహన కల్పించడానికి, అంటే వాళ్ళకి అందుబాటులో ఏమేమి మెడికల్ ఫెసిలిటీస్ వచ్చాయి, ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ వచ్చాయి, ఎంత అత్యాధునికమైన ఫెసిలిటీస్ ఈరోజు మన అమలాపురం ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దడానికి ఎంత ప్రయత్నం చేస్తాం అనేది ప్రజలందరికీ ఒక అవగాహన కలగడం కోసం ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఈ మెడికల్ క్యాంప్స్ ద్వారా మేము ఏంటి అంటే ఈ జనాలకి హెల్త్ పరమైన మెడికేషన్స్ ఎంతవరకు ఇస్తున్నాం అనేది చెప్పలేం, కానీ ఈ హెల్త్ పరమైన సలహాలు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డే టు డే లైఫ్లో రెగ్యులర్గా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే హ్యాపీగా ఎలా ఉండొచ్చు అంటే బేసికల్గా సింపుల్గా తీసుకుంటే ఒక గ్యాస్ట్రిక్ సమస్య ప్రతి ఒక్కళ్ళకి సహజంగా ప్రతి ఇంట్లో ఉండే లేడీస్లో మన హాస్పిటల్ దగ్గరికి వచ్చినా లేకపోతే ఎక్కడికి వచ్చినా గ్యాస్ పట్టేస్తుందండి, నాకు గ్యాస్ అండి అని సింపుల్గా చెప్పేస్తూ ఉంటాను. బట్ గ్యాస్ అనేది సింపుల్గా అందరూ ఏంటంటే పొద్దున్న గ్యాస్ బిల్ వేసుకుంటే కానీ ఉండకపోతున్నాం. గ్యాస్ బిల్ వేసుకోకుండా కూడా రెగ్యులర్గా గ్యాస్ లేకుండా మెయింటైన్ చేయడం ఎలాగా అనే చిన్న చిన్న సలహాలు. అంటే ఏంటంటే చాలా మందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే భోజనం చేసిన వెంటనే పడుకోవాలి. ఒప్పుకుంటాను, పోస్ట్ ప్రాండియల్ స్లీప్ అంటే తిన్న వెంటనే కూడా సెంట్రల్ సర్క్యులేషన్లో బ్లడ్ తక్కువ ఉండటం వల్ల, పెరిఫరల్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండటం వల్ల చాలా మందికి కొంచెం మగతగా అనిపించి కొంచెం నిద్రపోతే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటి అంటే పడుకోవచ్చు, ఎలాగా ఒక మడత కుర్చీలో పడుకోమని చెప్తాం. ఎందుకంటే ఒక కొండని నిలబెట్టినప్పుడు నీళ్లు పట్టి ఫుల్గా ఒక కొండ నిలబెడితే నీళ్ళు అందులో నిలబడతాయి. అదే పడుకోబెట్టి పెడితే ఏమవుతుందంటే బయటకు వెళ్ళిపోతాయి. అలాగే మన స్టమక్ అనేది ఒక రిజర్వాయర్ కింద ఉంటుంది సార్. సో ఈసోఫాగస్లో నుంచి స్టమక్లోకి వెళ్ళిన తర్వాత పొట్ట ఖాళీ అవ్వడానికి 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. అలాగా అటువంటి సమయంలో ఏంటి అంటే చాలామంది నడువు వాల్ చేయడం వల్ల యాసిడ్ అనేది పైకి వచ్చి GERD అనేది ఏర్పడి చాలామందికి యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చి ఛాతిలో మంట కింద ఉండటం, లేకపోతే గొంతులో కాలినట్టు ఉండటం, లేకపోతే గొంతులో చిక్కగా తెమడ కింద పట్టేస్తుంది అంటాం. దగ్గులకు మందులు వాడేస్తున్నారు చాలామంది, లేకపోతే గుండె డాక్టర్ పరిగెట్టుకు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇవన్నీ ఏంటి అంటే సింపుల్ మార్పు. ఏంటి అంటే తిన్న వెంటనే నడువు వాల్చకుండా కాసేపు కుర్చీలో ఒక మడత కుర్చీ ఇలాంటి దాంట్లో నిద్ర వస్తే పడుకోండి. అదేవిధంగా కంప్లీట్ బెడ్ మీద లై డౌన్ పొజిషన్. ప్రతి ఒక్కరికి మధ్యన ఫ్యాన్సీ ఇష్యూ ఏంటంటే తిన్న వెంటనే కాసేపు ఫోన్ అట్టుకుని ఇలా పడుకుని చూసుకోండి. ఈ పద్ధతిలో నుంచి జనాలు బయటకు వస్తే సగం గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే తగ్గిపోతూ ఉంటాయి.